హాయ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ శిరీష ఫ్రమ్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్ కడప. సో 2 డేస్ బ్యాక్ మా దగ్గరకు ఒక కపుల్ వచ్చారు. 13 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్. సో చాలా చోట్ల తిరిగారు. ఫీమేల్‌కి చాలా టెస్ట్‌లు చేశారు. సో హస్బెండ్ ఏమో 1, 2 సార్లు సెమెన్ అనాలిసిస్ చేసుకున్నారు. దట్ టూ వైఫ్‌కి అన్ని టెస్ట్‌లు నార్మల్‌గున్నాయి. సో మేము ఇక్కడ సెమెన్ అనాలిసిస్ రిపీట్ చేస్తే మేజర్ పార్ట్ మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఉంది. సో ఇదే ఇన్‌ఫర్టిలిటీకి రీజన్ అనమాట. మేము చేసే సెమెన్ అనాలిసిస్‌లో చాలా స్టాండర్డైజేషన్ ఫాలో అవుతాము. మీకిచ్చే శాంపుల్ కలెక్షన్ కంటైనర్ దగ్గర నుంచి మేమిచ్చే రిపోర్టింగ్ వరకు ప్రతి స్టెప్‌లోనూ ఒక స్టాండర్డైజేషన్ ఫాలో అయ్యి రిపోర్టింగ్ చేస్తామనమాట. సో సెమెన్ అనాలిసిస్‌లో ప్రైసింగ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో 200-300 రూపీస్‌కి శాంపులింగ్ చేసేవాళ్ళున్నారు. 5000-6000 శాంపులింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుందంటే స్టాండర్డైజేషన్. సో ప్రతి దాంట్లోనూ క్వాలిటీ కంట్రోల్ అప్లై చేసి మేము రిపోర్టింగ్ చేస్తాం కాబట్టి ఇంత కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. సో సెమెన్ అనాలిసిస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎక్స్‌పర్టీస్ ఉన్న చోట పర్టిక్యులర్‌గా ఫర్టిలిటీ సెంటర్స్‌లో ఎవాల్యుయేట్ చేసుకుంటే మీ ఇన్‌ఫర్టిలిటీకి కారణం ఏంటో తప్పకుండా తెలుస్తుంది. థాంక్ యూ.